దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే పవన్ ఒక ట్రెండ్ను సృష్టించబోతున్నాడు. ఎందుకంటే తన సినిమాలు రిలీజ్ అయినప్పుడే థియేటర్ల యజమానులకు, థియేటర్ ఓనర్లకు, ఎవరైతే ఉన్నారో థియేటర్కి సంబంధించిన ప్రొడ్యూసర్లకు కానీ ఈ టికెట్ల రేటు, ఈ వాటా రేటు గుర్తుకొస్తుందా, ఎందుకు ఇంత కక్ష అని పవన్ కళ్యాణ్ గారు గతంలో అన్నారు. అదేవిధంగా ప్రెస్ మీట్ వేదికగా రాబోయే రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, సినీ నిర్మాణ సంస్థలకు ఖచ్చితంగా చుక్కలు చూపెడతానని, ముఖ్యంగా తెలుగు సినిమాలో నలుగురు ప్రొడ్యూసర్లు కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఆ నలుగురు ప్రొడ్యూసర్ల వల్లే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో థియేటర్లు క్లోజ్ చేస్తున్నాయి. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నాం. జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది. ఆ నలుగురు ప్రొడ్యూసర్లు కావాలని నాపైన దుష్ప్రచారం చేసి, నాపైన పగ గట్టుకొని నన్ను ఈ విధంగా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. దానికి తగినట్టుగా ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లో ప్రతి థియేటర్లో ఎవరు చేయని విధంగా పవనేశ్వర థియేటర్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒకప్పుడు చూసాం, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ థియేటర్ ముందు వైసీపీ ప్రభుత్వం అధికారులతో టికెట్ను 10-20 రూపాయలకు అమ్ముడుపోయించారు. కానీ అప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంత ప్రాధాన్యత లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కానీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో వచ్చి అడగండి, నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఆ విధంగా ముందుకెళ్తే రాజకీయంగా మేము బాగుంటాం, సినిమా పరంగా మీరు బాగుంటారు, అభిమానులకు చూడడానికి బాగుంటుందని ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తే, కొంతమంది ప్రొడ్యూసర్లు అంటే ఏమన్నారంటే, వీళ్ళు మాకు వాళ్ళకేం సంబంధం లేదు, మాకు వాళ్ళ మీద ఇంకా పగలేదు, కోపాలు లేవు, సినిమా థియేటర్లో బంద్ చెప్తానని చెప్పింది జనసేన నేతలని దిల్ రాజు గారు ఒక ప్రకటన చేశారు. మరి జనసేన నేతలు ఇది కావాలని చేస్తున్నారా, లేకపోతే ప్రొడ్యూసర్లు? ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రొడ్యూసర్కి ఎన్ని థియేటర్లు ఉన్నాయి? మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ కాదు, మళ్ళా మల్టీప్లెక్స్లు అంటే ఏషియన్ సినిమా వాళ్ళకు 132 థియేటర్లు ఉన్నాయి ఏపీ, తెలంగాణలో. అలాగే పీవీఆర్ సంస్థకు 109 థియేటర్లు ఉన్నాయి. అలాగే ఎస్విసి దిల్ రాజు గారి 77 థియేటర్లు ఉన్నాయి. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్ వాళ్ళకు 64 ఉన్నాయి. ఆ తర్వాత యూవి క్రియేషన్ వాళ్ళకు 37 ఉన్నాయి. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ అంటే అల్లు అరవింద్ గారివి 32 థియేటర్లు ఉన్నాయి ఏపీ, తెలంగాణ మొత్తంగా. అది చూసుకోండి. ఇక వీళ్ళే కనుక పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేశారా? మరి నలుగురు ఎవరు? ఆ నలుగురు ఎవరైనా పక్కన పెడితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో థియేటర్లో ప్రతి థియేటర్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా టికెట్ల రేట్ల ధరలు పెంచితే థియేటర్లో ఏ ఒక్క లోపమున్నా కానీ ఆ థియేటర్ని పూర్తిగా సీజ్ చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అధికారులు పరుగున అలాగైతే థియేటర్లను చెక్ చేస్తున్నారు. ఆ థియేటర్కు అంటే పర్మిషన్లు ఉన్నాయా, ఎప్పటి నుంచి ఉంది ఆ పర్మిషన్, ఆ థియేటర్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఒకవేళ సినిమా రిలీజ్ అయినప్పుడు జనాలు వస్తే వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు కలిగిస్తున్నారు, టికెట్ రేట్లు బ్లాక్లో అమ్ముతున్నారా? థియేటర్ యజమానులపై పవన్ కళ్యాణ్ మాత్రం ఒక యుద్ధమే ప్రకటించారు. ఆ వైపుగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు అధికారులు పరిగెత్తుకుంటూ థియేటర్లను పరిశీలించుకుంటూ సినిమా టికెట్ల రేటు పెంచుతారా లేదని పక్కన పెడితే, ప్రొడ్యూసర్లకు మాత్రం పవన్ కళ్యాణ్ ఒక చురకంటించారు. ఇంకా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందు థియేటర్లో బంద్, టికెట్ రేటు పెంచాలనే మాట వినపడితే పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ సెట్ చేసే విధంగా ప్రొడ్యూసర్లకు ఎప్పుడే చుక్కలు చూపెడుతున్నాడు. మరి ఆ నలుగురు దొంగలు ఎవరో అర్థం కావట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ చేసిన ఆ నలుగురు ప్రొడ్యూసర్లు ఎవరో ఇప్పటికీ ఎవరు చెప్పట్లేరు. కానీ కొంతమందికి అయితే తెలుసు ఆ నలుగురు ఎవరో, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వారే ఈ మధ్య అత్యధికంగా ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి నేను కాదని గుమ్మడికాయ దొంగ ఎవరంటే నేను కాదు, ఇంకా భుజాలు తరుముకుంటున్నట్టు వారే వచ్చి చెప్తున్నారు. మరి చూద్దాం, రాబోయే రోజుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీని ప్రేమిస్తారా, లేకపోతే ప్రొడ్యూసర్లపైన యుద్ధం ప్రకటిస్తారా? థియేటర్ల పరిస్థితి ఏంటి? గతంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా టికెట్ రేట్లు తగ్గించుకుంటూ పోతే మాకు పెంచండి అప్పుడు కాలు పట్టుకున్నారు సీఎం జగన్ గారి కాళ్ళు. అంటే అప్పట్లో ఉన్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సినీ హీరోలు, పెద్ద స్టార్లు. కానీ సినిమా ఇండస్ట్రీ వ్యక్తి నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి పలానా సమస్య ఏది ఉంది, దాన్ని పరిష్కరించే విధంగా ముందుకెళ్తే బాగుంటుందని ఏ ఒక్కరు నా దగ్గర రాలేదు, ఏ ఒక్కరు కూడా నన్ను ఫోన్ చేయలేదు. కానీ నా సినిమా రిలీజ్ అయినప్పుడే కావాలని థియేటర్లో బంద్ అని ఒక హంగామా సృష్టించి, హడావిడి కలిగించి, అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే మీకు థియేటర్ల ఇష్యూ గుర్తుకొస్తుందా, సినిమా టికెట్ల రేటు గుర్తుకొస్తుందా అని పవన్ కళ్యాణ్ గారి ఒక పాయింట్అవుట్ చేసుకొని ఆ నలుగురు ప్రొడ్యూసర్లకు బడా శాఖ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏవైతే మల్టీప్లెక్స్ ఉన్నాయి,
ఆ థియేటర్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎటువంటి అసౌకర్యంగా ఉన్నా థియేటర్లను సీజ్ చేసిండని అధికారులకు ఒక క్లియర్ కట్గా ఒక దిశానిర్దేశం చేశారు. ఆ విధంగా అధికారులు పరుగులు పెట్టి థియేటర్లను చెక్ చేస్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రొడ్యూసర్లు ఎవరు బయటకు వచ్చి మా సమస్యలు ఉన్నాయి తెలుస్తారా, లేకపోతే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తన ట్రేడ్ మార్క్ ఏదైతే ఉందో తన స్టైల్లో తాను పనిచేసుకుని వెళ్తాడా అది త్వరలో చూద్దాం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.